హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ట్రెండ్స్. నేను మీ పద్మిని. ఇవాళ నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. అది యాక్చువల్‌గా ఏంటి అంటే, ఇది అంతా ఎంత ఈ విచ్చలవిడితనం ఆహ్, చూస్తుంటే చాలా భయంగా ఉంది. చాలా భయంకరమైన వాతావరణం ఏర్పడింది అనిపిస్తోంది. ఈ ప ఈ సోషల్ మీడియా నెట్‌వర్క్‌లని చెప్పేసి ఇవన్నీ వచ్చేసరికి హ్మ్. ఈ క్రైమ్ రేట్ పెరిగిపోతుంది అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంది. దీనివల్ల పిల్లలు ఇలా తయారవుతున్నారా? పిల్లలు, పెద్దలు ఇలా చే చూడండి, ఏదైనా గానీ, ఎవరైనా దాని పర్యవసానం ఎవ్వరు ఆలోచించట్లేదు. మీరు ఎంత మంచి సినిమాలు చూపిచ్చండి, ఎంత మంచి కథలు వినిపిచ్చండి, ఏం చేసినా వాళ్ళేంటంటే ఆ మధ్యలోది మాత్రమే తీసుకుంటున్నారు. లెట్ అస్ ఎంజాయ్. జో భీ హోగా దేఖా జాయేగా అన్నట్టుంది. ఏం జరిగినా తర్వాత చూసుకోవచ్చు. మహా అయితే ఏం జేస్తారు, జైల్లో పడతారు. చంపేయరు గదా అన్న ఫీలింగ్‌లో ఉన్నారు ప్రతి ఒక్కరు. ఎంత విచ్చలవిడితనం అయిపోయిందంటే సొసైటీలో ఈ పిల్లల్ని బయటికి పంపాలన్నా అసలు నాన్ లోకల్ వాళ్ళని ఎవ్వరిని ఉంచదు. ఎక్కడి నుంచో జనాలొస్తుంటే అందరిని వెల్కమ్ చేసి ఉన్న వాళ్ళకి జరుగుతున్న నష్టం గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లేవు. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి సరైన సౌకర్యాలు లేవు. మరి బయటి నుంచి వచ్చే వాళ్ళని ఎందుకు అలౌ చేస్తున్నారు? వాళ్ళని ఎవ్వరు పట్టించుకుంటారు? ఇంత క్రైమ్ రేట్ జరగడానికి మూల కారణం ఏమవుతోంది? వాళ్ళెందుకొస్తున్నారు? ఎవరు? ఇప్పుడు మీరు మన సెకండ్ పనిలో చూడండి, ఎంత దరిద్రంగా జనాలుంటారంటే, ఎంత భయంకరంగా ఎవరిని చూసినా భయమేస్తదక్కడ. రైల్వే స్టేషన్‌లో గుంపులు గుంపులుగా ఏవో భాషలు మాట్లాడుతూ అసలెక్కడి నుంచొస్తున్నారు? ఎందుకొస్తున్నారు? నిజంగా ఉద్యోగాల కోసమే వస్తున్నారా? వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలేంటని ఎవ్వరు ఎంక్వైరీ చేస్తారు? అసలేం జరుగుతుంది? ఇది చెప్పాలని నాకు రోజు రోజు అనిపిస్తా ఉంటది. ఈ న్యూస్ చూసినా, ఈ పేపర్‌లో ఈ వార్తలు చదివినా, ఏది చూద్దామన్నా భయంకరమైన వాతావరణం అయితే నెలకొంది. దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచించాలనంటే, ఇవన్నీ పోవాలి. ఇవి లేనప్పుడు కొంచెం ప్రశాంతత ఉంది. క్రైమ్ రేట్ ఇంత లేదు. కానీ ఇప్పుడు విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. ఎవడేం జేస్తాడు, మనకు నచ్చినట్టు చేయటమే అన్నట్టుగా తయారయ్యారు ప్రతి ఒక్కరు. మహా అయితే జైల్లో పడతారు. ఇప్పుడు అబ్బాయిని ఏం జేస్తారు? జైల్లో పెట్టారు. అంతే, అంతకు మించి చేసేదేముండదు. కాబట్టి ఆ భయం లేకుండా పోయింది. ఏం చేస్తారు? ఆన్ ద స్పాట్ ఏదైనా కఠినమైన చర్యలుంటే ఎవరికైనా భయముంటది. కానీ అది లేదు. మీరు ఇంట్లో వాతావరణం గూడా చూడండి. పిల్లలు బెదిరించేంత వరకు కొంచెం భయంగానే ఉంది. కానీ వన్స్ పేరెంట్స్ లేనప్పుడు అంటే వాళ్ళు ఎక్కడైనా బయటికెళ్ళినా చేసినా పిల్లల్లో కూడా మార్పులు కనిపిస్తున్నాయి ఇంట్లో. జనరల్‌గా వాళ్ళు మాట్లాడే విధానంలో గానీ, వాళ్ళ పనితీరులో గానీ చాలా తేడాలు కనిపిస్తున్నాయి. సో, దీనికంతటికి కారణం ఇవే. ఏమవుద్దిలే, ఏమవుద్ది, ఏం చేసుకుంటారు, ఎవరేం జేస్తారు అన్న ఒక ధోరణి తయారైపోయింది. దీనివల్ల చాలా చాలా క్రైమ్ రేట్స్ పెరిగిపోతున్నాయి. ఏమీ కాదులే. దేనికండి ఇప్పుడు చిన్న పిల్లలు చేసే క్రైమ్‌కి వయసు ఏదో ఆవేశం. ఆవేశం ఎందుకొచ్చింది? అలాంటివి చూడటం వల్లే గదా! అలాంటివి ఎందుకు చూడాల్సొచ్చింది? టీవీ అంటే కట్టేయొచ్చు, అందరూ చూసేదే. ఇలాంటి ఫోన్‌లు పిల్లలకి ఇవ్వడం వల్ల ఇంత నష్టం జరుగుతోంది. సొసైటీకి గానీ, వాళ్ళకు స్వయంగా గానీ, ఫ్యామిలీలో గానీ ఎంత నష్టం జరుగుతుంది. దీన్ని అంచనా వేసేదెవరు? దీన్ని అరికట్టేదెవరు? అసలెక్కడ ఆపాలి? అంటే ఇప్పుడు అందరూ అలర్ట్‌గా ఉండాలి అంటున్నారు. అలర్ట్‌గా ఎంతకాలం ఎలా ఉంటాం అన్నట్టుగా చెప్పండి. ఇప్పుడు ఒకటి చెప్తారండి. మీరు ఈ నంబర్ నోట్ చేసుకోండి. ఈ నంబర్ నోట్ చేసుకోండి. వెంటనే ఈ నంబర్‌కి కాల్ చేయండి.
కాల్ చేసేంత అవకాశం ఉంటుందా అక్కడ? ఉంటే ఇంత క్రైమ్ ఎందుకు జరిగింది? ఎప్పటినుంచో ఒక హెల్ప్‌లైన్ నంబరు, ఉమెన్ సెక్యూరిటీ నంబర్ అని జెప్పేసి ఇచ్చారు. ఇంత వా వాడు అసలు అవకాశం ఇస్తాడా? అటాక్ చేసిన వాడెంత చాకచక్యంగా అటాక్ చేస్తాడు. ఇది ఫోన్ చేస్తుంది. మనం తెలీదు కదా! వాడు చేసే లోపే అటాక్ చేసి ఫోన్ లాక్కుంటాడు ఫస్ట్ పాయింట్. అటాక్ చేసేవాడు ఫస్ట్ చాకచక్యంగా ఎటునుంచి అటాక్ చేయాలి అన్నది వాడు స్కెచ్ గీసుకొనే అటాక్ చేస్తాడు. అటాక్ చేస్తే మీరు ఒకవేళ మీరు ఇబ్బందుల్లో ఉంటే ఈ నంబర్‌కి కాల్ చేయండి అని అంటున్నారు. మీకు డౌట్ ఉంటే చేస్తే మీకు ఇబ్బంది అనిపిస్తే ఇప్పుడు నిజంగా ఒక అటాక్ జరుగుతుందనుకుందాం. అటాక్ చేసేవాడు ఎలా చేస్తాడు? చాలా తెలివిగా చేస్తాడు. ఎటునుంచి ఎళ్తుంది? ఏం చేస్తుంది? బ్యాగ్ ఎటువైపు వేసుకుంది? ఫోన్ ఎక్కడ పెట్టింది? అని అన్నీ స్కెచ్ గీసుకొనే వాడు ముందుకొస్తాడు. వాడిని కొట్టే అవకాశం లేకుండా వాడు ఫస్ట్ లాక్కునేదే ఫోను. వాడు ఫస్ట్ ఫోనే లాక్కున్నప్పుడు ఫోన్ చేసే అవకాశం ఎక్కడికొస్తుంది? ఏంటిది? అసలు ఇవన్నీ ఏమి ఆలోచించట్లేదా ఎవ్వరు? అర్థం కావట్లే. ఈ నంబర్‌కి ఫోన్ చేయండి మీరెక్కడైనా ఇబ్బందుల్లో ఉన్నారనిపిస్తే అని అంటారు. ఓకే. అవకాశం ఉంటే తప్పకుండా చేయొచ్చు. కానీ అవకాశం లేని పరిస్థితుల్లో ఎవ్వడైనా అటాక్ చేసిన వాడు ఫస్ట్ కొట్టటము, చేయటము చేసి ఫోన్ లాక్కుంటాడు ముందు. ఇంగేం చేయగలరు ఎవరైనా? అది ఎందుకు ఆలోచించట్లేదో నాకు అర్థం కావట్లేదు. మరి ఏదైనా ఉంటే మరి చెప్పండి. మీరిలా చెయ్యాలి, మీరు ఫోన్ చేయండి, మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఫోన్ చేయండి. ఒక పాయింట్ ఏంటి అనంటే వెళ్ళే ముందు మనం లొకేషన్స్ ఎవరికైనా షేర్ చేయొచ్చు. లేదా మనం క్యాబ్‌లో వెళ్తున్నప్పుడు వాడి డీటెయిల్స్ మనం షేర్ చేయొచ్చు. దట్ వి క్యాన్ డూ. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ జరిగే అటాక్స్‌కి మనం ఎలా రక్షించబడాలి అనేది అర్థం కావట్లేదు. సో, మీకు కూడా ఇలాంటివి అనిపిస్తే షేర్ చేసుకోండి. అవేర్‌నెస్ మీకు తెలిసిన విషయాలను షేర్ చేయండి. ఈ సమాజాన్ని కొంతలో కొంతైనా బాగు చేసే ప్రయత్నం అందరం చేద్దాం. సరేనా? హావ్ ఎ నైస్ టైమ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏ వీడియోస్. మరో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.